అందరికీ నమస్తే. ఈ వీడియోలో జీటీటీ ఆర్డర్ అంటే ఏంటి? ఈ ఆర్డర్‌ని ఎలా ప్లేస్ చేయాలి? ఈ ఆర్డర్‌ని ఎలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేయొచ్చో చూద్దాం. జీటీటీ అంటే అబ్రివియేషన్ ఏంటంటే గుడ్ టిల్ ట్రేడ్. దీని అర్థం ఏంటంటే మీ ఆర్డర్‌ని ట్రేడ్‌గా కన్వర్ట్ చేసేంత వరకు అని అర్థం. సపోజ్ మీరొక స్టాక్‌ని రూ. 100 దగ్గర కొనాలంటే మీ ప్రైస్ వచ్చినప్పుడు ఆర్డర్ ఆటోమేటిక్‌గా ఎక్స్‌చేంజెస్‌కి సబ్మిట్ అయిపోతుంది. జీటీటీ ఆర్డర్ వల్ల మనకు ఎలాంటి యూజెస్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ట్రేడింగ్‌లో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మార్కెట్స్ మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయితే చాలామంది మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు అంటే 3:30 వరకు సిస్టమ్ ముందు కూర్చొనే ఉంటారు. ఇలా చేస్తే స్ట్రెస్ పెరిగిపోతుంది. హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, మనం ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుందో, లేదా మన ట్రేడ్స్ ఎలా ఉన్నాయో మాటి మాటికి చెక్ చేసుకోకుండా, మనం ఎక్కడ కొనాలనుకున్నామో దానికొక ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మనం ఎక్కడ అమ్మాలనుకున్నామో టార్గెట్ సెట్ చేయొచ్చు. మనం ఎక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేయాలనుకున్నామో దానికి కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం జీటీటీ సాయంతో చేయొచ్చు. రైట్. జీటీటీ ఆర్డర్స్ మెయిన్‌గా 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఆర్డర్ టైప్. అంటే మనం ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు ప్లేస్ చేసే ఆర్డర్. మనం ఫస్ట్ బై చేసేటప్పుడు ప్లేస్ చేసే ఆర్డర్ ఏంటంటే సింగిల్ ఆర్డర్. బై ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం స్టాప్ లాస్‌ని, టార్గెట్‌ని ఒకటేసారి సెట్ చేయొచ్చు. ఆ ఆర్డర్‌ని ఏమంటామంటే ఓసీఓ ఆర్డర్ అంటాం. ఓసీఓ అంటే వన్ క్యాన్సెల్స్ ది అదర్. అంటే మీ టార్గెట్ హిట్ అయిపోయిందనుకోండి, స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతది. ఎందుకంటే ట్రేడ్ మీ డైరెక్షన్‌లో మూవ్ అయింది. లేదు ట్రేడ్ వర్కౌట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయిందనుకోండి, మనకింక టార్గెట్‌తో పని లేదు. టార్గెట్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. సింపుల్‌గా టార్గెట్ హిట్ అవుతే స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతది. స్టాప్ లాస్ హిట్ అవుతే టార్గెట్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఓసీఓ ఆర్డర్ అంటే. సో, జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు దాని వాలిడిటీ లైఫ్ లాంగ్ ఏం కాదండి. 1 ఇయర్ మాత్రమే వాలిడిటీ ఉంటుంది ఆ ఆర్డర్‌కి. అంటే ఈరోజు ప్లేస్ చేస్తే మళ్ళీ 1 ఇయర్ డౌన్ ద లైన్ వరకు ఆ ఆర్డర్‌కి వాలిడిటీ ఉంటుంది. తర్వాత ఆర్డర్‌ని ఆటోమేటిక్‌గా బ్రోకరేజ్ హౌసెస్ క్యాన్సిల్ చేసేస్తాయి. ఇంకొక చిన్న జాగ్రత్త ఏంటంటే, మనం ఆర్డర్‌ని ప్రాపర్‌గా ప్లేస్ చేయకపోతే, మన ఆర్డర్ ట్రిగ్గర్ కాకుండా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఆర్డర్‌ని జాగ్రత్తగా ప్లేస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే, చాలామంది చాలా తక్కువ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ పైన ట్రేడ్ చేస్తుంటారు. లేదా ఆఫర్‌కి, బిడ్‌కి చాలా ఎక్కువ స్ప్రెడ్ ఉన్న స్టాక్స్‌ని ట్రేడ్ చేస్తుంటారు. అలాంటి స్టాక్స్‌లో జీటీటీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. జీటీటీ ఆర్డర్ ఎవరికి బాగా హెల్ప్‌ఫుల్ అంటే, ఇన్‌ఫాక్ట్ ట్రేడర్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి అందరికీ హెల్ప్‌ఫుల్ అండి. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఎవరైతే జాబ్ చేస్తూ వాళ్ళ డే టు డే లైఫ్‌లో బిజీగా ఉంటూ ట్రేడింగ్‌ని ఒక పార్ట్ టైమ్ లాగా చేసుకునే వాళ్ళకి జీటీటీ చాలా హెల్ప్‌ఫుల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి కొన్న తర్వాత రోజు చెక్ చేసుకోకుండా వాళ్ళకి కావాల్సిన స్టాప్ లాస్‌ని, వాళ్ళకి కావాల్సిన టార్గెట్‌ని సెట్ చేసుకోవచ్చు. ఈ జీటీటీ హెల్ప్ తీసుకొని. ఇంకా స్వింగ్ ట్రేడర్స్ అంటే ఈరోజు కొని 2, 3 రోజుల తర్వాత అమ్మేసేవాళ్ళు. ఈరోజు కొని 1 మంత్‌కి అమ్మేసేవాళ్ళు. ఈరోజు కొని వారం తర్వాత అమ్మేసే వాళ్ళకి జీటీటీ ఆర్డర్ ఈస్ అన్ ఎక్సలెంట్ టూల్. ఈ జీటీటీ ఆర్డర్ దాదాపు అన్ని బ్రోకరేజెస్ ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు. నేను జెరోదా బ్రోకరేజ్ వాడతాను. సో, జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో జెరోదా కైట్ వెబ్ పోర్టల్‌లో నేను చూపిస్తాను. దాదాపు అన్ని బ్రోకరేజ్ హౌసెస్‌కి ఇంచుమించు ఇలానే ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జీటీటీ ఆర్డర్ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే స్టాక్ పైన ఒక ఎగ్జాంపుల్ ట్రేడ్ కన్‌స్ట్రక్ట్ చేసి చూద్దాం. అజ్యూమ్ మనం ఐఆర్‌బీ స్టాక్‌ని ఈ క్యాండిల్ హై దగ్గర బై చేద్దాం అనుకున్నాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం అనుకున్నాం. తర్వాత టార్గెట్ మన స్టాప్ లాస్‌కి 2 టైమ్స్. మన రిస్క్ 1% ఆన్ క్యాపిటల్ అయితే టార్గెట్ 2% ఆన్ క్యాపిటల్. ఇలా మనం ట్రేడ్‌ని కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ క్యాండిల్ హై 47.4 47.4 క్రాస్ చేసిన తర్వాత ఈ క్యాండిల్ హై క్రాస్ చేసిన తర్వాత బై ఆర్డర్ ప్లేస్ చేద్దాం. కైట్ వెబ్ పోర్టల్‌కెళ్ళిన తర్వాత మన వాచ్ లిస్ట్‌లో ఐఆర్‌బీ స్టాక్‌ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు గమనించొచ్చు క్రియేట్ జీటీటీ అని ఉంది. సో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం క్వాంటిటీ 1 అని తీసుకుంటున్నాను. మీ రిస్క్‌ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన క్వాంటిటీ మీరు తీసుకోవచ్చు. సో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక్క క్వాంటిటీ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం చేస్తున్న ఆర్డర్ టైప్ ఏంటంటే సింగిల్. మీరు చూడొచ్చు ఇక్కడ సింగిల్ రేడియో బటన్ హైలైట్ అయి ఉంది. ట్రిగ్గర్ ప్రైస్ ఎంతంటే 47.3
37. సో కొంచెం హైగా ప్లేస్ చేద్దాం. 47.5. సో మీరేం చెప్తున్నారంటే 47.5 క్రాస్ చేసిన తర్వాత ఐఆర్‌బిని బై చేయమని చెప్తున్నారు సిస్టమ్‌కి. సో 47 క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లిమిట్ ప్రైస్‌ని మనం ఎంత ఇవ్వాలంటే 48 ఇవ్వాలి. దీని అర్థం ఏంటంటే 47.5 క్రాస్ చేసిన తర్వాత ₹48 కంటే తక్కువ ట్రేడ్ అవుతున్నప్పుడు సిస్టమ్ మీకోసం ఈ స్టాక్‌ని బై చేస్తుంది. ఇప్పుడు మనం ప్లేస్ చేస్తున్నాం. ఇలా ఐఆర్‌బి స్టాక్‌లో మనం జీటీటీ బై ఆర్డర్ ప్లేస్ చేసాం. సో ట్రిగ్గర్ 47.5 క్రాస్ చేస్తూనే సిస్టమ్ మన కోసం ఐఆర్‌బి స్టాక్‌ని కొంటుంది. సో ఇప్పుడు ఇదే స్టాక్‌కి స్టాప్ లాస్, టార్గెట్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో మళ్ళీ ఐఆర్‌బి స్టాక్ దగ్గరికెళ్ళి ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేస్తే క్రియేట్ జీటీటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బై ఆర్డర్ ఆల్రెడీ ప్లేస్ చేసాం కాబట్టి స్టాప్ లాస్ ఆర్డర్ అయినా, టార్గెట్ ఆర్డర్ అయినా అవి 2 సెల్ ఆర్డర్స్ అవుతాయి. సెల్ ప్రెస్ చేద్దాం. వన్ క్యాన్సల్స్ ది అదర్ హైలైట్ చేద్దాం. ఆ రేడియో బటన్‌ని హైలైట్ చేద్దాం. ఐఆర్‌బి స్టాక్‌కి మనం అనుకున్న స్టాప్ లాస్ ఎంతంటే 46.3. సో ట్రిగ్గర్ ప్రైస్ 46.3 ఎంటర్ చేసాం. సో 46.3 క్రాస్ చేసి కిందకి పడిపోయిన తర్వాత 45 పైన ఎంతైనా కూడా అమ్మేయమని మనం సిస్టమ్‌కి చెప్తున్నాం. ఇది స్టాప్ లాస్ ఆర్డర్. నెక్స్ట్ మన టార్గెట్ ఎంతంటే 49.6. ఇక్కడ 49.56 ఉంది. మనం 49.6 ప్లేస్ చేద్దాం. సో టార్గెట్ 49.6. 49.6 క్రాస్ చేసిన తర్వాత 49 పైన ఎంతైనా కూడా సెల్ చేసేయమని మనం సిస్టమ్‌కి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. సో ప్లేస్ చేసేద్దాం. ప్లేస్ అనే బటన్‌ని క్లిక్ చేద్దాం. జీటీటీ ఆర్డర్ యూజ్ చేసి మనం ఐఆర్‌బి స్టాక్‌లో బై ఆర్డర్ ప్లేస్ చేసాం. తర్వాత స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. స్టాప్ లాస్ 46.3. తర్వాత టార్గెట్ ప్లేస్ చేసాం 49.6. ఇలా ప్లేస్ చేయడం వల్ల మాటిమాటికి ట్రేడింగ్ స్క్రీన్ చెక్ చేయాల్సిన పని ఉండదు. మార్కెట్స్‌ని మానిటర్ చేయాల్సిన పని ఉండదు. ఇలా మీరు దాదాపు 100 స్టాక్స్ పైన బై ఆర్డర్స్, స్టాప్ లాసెస్, టార్గెట్స్ ప్లేస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో జీటీటీ అంటే ఏంటి? జీటీటీ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూసాం. థాంక్ యూ.